ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను కోర్టులో హాజరుపరిచారు సిఐడి పోలీసులు. ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో నిన్న పిఎస్ఆర్ ని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు సిఐడి పోలీసులు. విజయవాడకు తరలించి విచారణ చేపట్టారు. సిఐడి కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. సిఐడి కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పిఎస్ఆర్ ఆంజనేయులు తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం నేరుగా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. కర్నూలు రైల్వే కోయ ప్రవీణ్ నేతృత్వంలో పిఎస్ఆర్ విచారణ కొనసాగింది. జత్వానీ కేసులో వేధింపులకు కారణాలు ఏమిటంటే ప్రశ్నలు కురిపించారు. జత్వానీ విషయంలో పెద్దలు చెప్పిన సూచన మేరకే అలా అమలు చేయాల్సి వచ్చిందని, దాంట్లో మా తప్పేమీ లేదని పిఎస్ఆర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. తానుగా ఎటువంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. అధికారులు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు పిఎస్ఆర్ సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించలేదని అధికారులు చెబుతున్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. దాదాపు 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, నిన్న ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి అధికారులు విచారించారు, ఈ విచారణలో అసలు ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే నటి జత్వానీ కేసులో లైంగిక ఆరోపణలు, అలాగే బెదిరింపులు, కబ్జాలు, కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి నిన్న దాదాపుగా 7 గంటల పైగా కూడా సుదీర్ఘంగా విచారణ చేశారు. అయితే ఎక్కడా తనకు తానుగా లైంగిక వేధింపులకు పాల్పడలేదు, అలాగే ఎక్కడా బెదిరింపులకు పాల్పడ్డ దాఖలాలు లేవు. గతంలో ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వ పెద్దల సూచనలు, సలహాల మేరకే అధికారులు చేశారు. దీంట్లో తన పాత్ర కానీ తన ప్రమేయం కానీ ఎక్కడా లేదు. అసలు ఎందుకు నన్ను ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారో అర్థం కావట్లేదని చెప్పి కూడా ఆయన సిఐడి అధికారులు ఎదుట గట్టిగానే మాట్లాడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న తాను, తనకి ఈ వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకు నా పేరు ఇరికిస్తున్నారు, కావాలనే రాజకీయ దురుద్దేశంతో ఈ రకంగా వ్యవహరించారు తప్ప ఎక్కడా తన పాత్ర లేదని చెప్పి ఆయన వివరణించే ప్రయత్నం అయితే చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి అప్పటి విజయవాడ సిపి, అప్పటి ఏసీపీ, అప్పటి సిఐలు వాళ్ళని విచారణ చేయాలి, వారి పరిధిలో జరిగిన అంశానికి నాకు ఏంటి సంబంధం అని చెప్పి ఆయన మాట్లాడారు. అలాగే ప్రత్యేక విమాన టికెట్లు, అలాగే విమానంలో వెళ్ళటం, విమానంలో తీసుకురావటం, మీ పేరు మీద టికెట్లు బుక్ అయినాయి కదా అనే దానికి సంబంధించి కూడా తాను ఈ అంశానికి సంబంధించి వెళ్ళలేదు అని చెప్పి ఆయన తెలియదు, గుర్తులేదు అని మళ్ళీ తప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేసినట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలకు సంబంధించి ఆయన తెలియదు, గుర్తులేదు, చాలా రోజులైంది, నాకు సంబంధం లేని విషయం, నాకు దాంట్లో నా ప్రమేయం లేదని చెప్పి ఎప్పటికప్పుడే తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. కొద్దిసేపు క్రితమే సిఐడి కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. విజయవాడ 3వ అదనపు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట మరికొద్దిసేపట్లోనే పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కూడా కోర్టుకు తీసుకొచ్చారు సిఐడి పోలీసులు. మరికొద్దిసేపట్లోనే ఆయన న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్ విధించే అవకాశం కనిపిస్తూ ఉంది. విచారణకు ఏమాత్రం సహకరించలేదు కాబట్టి ఆయన కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా సిఐడి పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.